ప్రెగ్నెన్సీలో థైరాయిడ్కి సంబంధించిన మందులు వాడాలా వద్దా? సో చాలామంది పేషెంట్స్ రొటీన్గా నన్ను అడిగే క్వశ్చన్ ఇది. ఇప్పుడు మేము ఫలానా డాక్టర్ దగ్గర చూపించుకున్నాము, ముందు మాకు థైరాయిడ్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, మేడము ఇంత ఎంజీ థైరోనామ్ మమ్మల్ని వాడమన్నారు అని చెప్తుంటారు. డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ గ్లాండ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో అందరికీ కంపల్సరీ మందులు రాస్తాము అన్నది లేదు. ఇప్పుడు దానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఇనీషియల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ 3 నెలల్లో ఇంత ఉండాలి, ఆ తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో ఇంత ఉండాలి, ఇంత ఎక్సీడ్ అవ్వద్దు అని దానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. అది డెఫినెట్గా ఎక్సీడ్ అవుతున్నప్పుడు మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మీకు ఆ మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు. అది డెఫినెట్గా వాడాల్సిందే. అది వాడకపోతే మదర్ మీద అండ్ బేబీ మీద ఇద్దరి మీద ప్రభావం ఉంటుంది. అందుకే మీకు మీరు సెల్ఫ్ డెసిషన్ తీసుకోకుండా మీ నియర్ బై ఉన్న కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ని మీరు కన్సల్ట్ చేసి ఇలాగా వాడాలా వద్దా అన్న క్లారిటీ తీసుకున్నాకే డెసిషన్ తీసుకోండి.